ప్రభునామంలో అందరికీ వందనాలండి. చిన్న వాక్యం మాట్లాడుకుందామండి. మనము ఈ భూమి మీద ఎలా ఫీల్ అయిపోతామో చెప్పనా అండి? శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాం. ఇది మన నివాస స్థలము. ఇక్కడే మనం కరుడు కట్టిపోయి ఉండిపోతాం. ఇక్కడ సంపాదించుకోవాలి. మనం బాగా బతకడానికి, ఎంజాయ్ చేస్తూ బతకడానికి, జల్సాలు చేస్తూ బతకడానికి. దేవుడు ఏమని చెప్తాడో తెలుసా అండి? ఏమి తిందుమో, ఏం తాగుదమో, ఏం చేద్దామని ఆలోచన చేయొద్దు. నువ్వు నీకు ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నాను చూడు. అవేమైనా తోటలు వేసుకుంటున్నాయా, పంటలు పండిస్తున్నాయా, లేకపోతే కుప్ప నూరుస్తున్నాయా? అవి ఏ రోజుకి ఆ రోజు తిని ఆరోగ్యంగా ఉండడం లేదా? వాటి కోసం నేను ఆహారాన్ని ఏర్పాటు చేస్తుంటే నువ్వెందుకు అలా చింతిస్తున్నావు? నువ్వు నా మీద మనసు పెట్టు, నా మీద ధ్యాస పెట్టు, నన్ను వెంబడించు అని చెప్తుంటే మనం ఏం చేస్తాం తెలుసా అండి? మనము తిండి కోసం కాదండి, భోగభాగ్యాల కోసము, దురాశలతోటి పక్కవాడిది తినేసుకోవాలని, పక్కవాడిది లాగేసుకోవాలని చాలా పాపాలు ఇక్కడ ఇబ్బందుల్లో ఆ పాపాలు చేస్తూ ఇబ్బందికి వెళ్ళిపోతున్నాం అండి. పోనీ అంత సంపాదించుకున్న నువ్వు నేను ఈరోజు భూమి మీద జీవిస్తామా శాశ్వత కాలం అన్నాడు యాకోబు అంటాడండి. ఆయన చనిపోయినప్పుడు ఆ సమయం దగ్గర పడినప్పుడు యాకోబు ఏమంటాడంటే, నేను ఈ భూమి మీద ఫరోతో అడుగుతాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకావు, చాలా వృద్ధుల్లాగా ఉన్నావని ఫరో గారు అడిగినప్పుడు యాకోబు ఏమి సెలవిస్తాడో తెలుసా అండి? నేను ఈ భూమి మీద యాత్ర చేసిన దినములు అండ్ నేను ఈ భూమి మీద ఉన్నాను, ఇక్కడ పుట్టి పెరిగి అదే చెప్పలేదండి ఆయన. యాకోబు గారు ఏమని చెప్పారు తెలుసా? చక్కటి మాట చెప్పారండి. ఈ భూమి మీద నేను యాత్ర చేసిన దినములు. ఆయన యాత్ర చేశాడండి. మనం ఏదైనా ఎక్కడైనా చూడడానికి వెళ్ళినప్పుడు కొంతకాలమే ఉంటామండి. ఎంతకాలం ఉండాలనుకుంటున్నామో అంతకాలం వరకే ఉండి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే తిరిగి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతామండి. ఇక్కడ మనం ఉండి ఇప్పుడు నాకు ఏదో పని ఉందని నేను ఇక్కడికి వచ్చానండి. రేపొద్దున నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతానండి. యాత్ర చేసిన దినాలు, ఏదైనా టెంపుల్ కానీ ఎక్కడికైనా చూడడానికి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పేరెంటాలకు కానీ, పుణ్యక్షేత్రాలకు కానీ, ఎక్కడికి కానీ నువ్వు వెళ్ళు. ఎన్ని రోజులైనా తిరుగు, సంవత్సరాలు తిరుగు, నెలలు తిరుగు, ఎన్నన్నా తిరుగు. మళ్ళీ చివరికి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావో అక్కడికే వస్తావు. నీ గమ్యస్థానానికి వస్తావు. నువ్వు ఏ విదేశాలకు వెళ్ళు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నీ గమ్యస్థానానికి నువ్వు వస్తావు. ఒకవేళ విదేశాల్లో నువ్వు ఇక్కడ పుట్టి విదేశాల్లోకి వెళ్ళి చనిపోతున్నావా, వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి నీ బాడీని నీకు ఇండియాకి పంపించేస్తారు. అలాగే యాకోబు గారు ఏమని చెప్తున్నారంటే తెలుసా అండి? ఈ భూమి మీద నేను యాత్ర చేశాను, నా యాత్ర ముగిసిపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను పరదేశికి వెళ్ళిపోతానని చెప్పి యాకోబు సెలవిస్తున్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? అంత వాక్యం తెలిసి అంత దేవుల్లో ఉన్నటువంటి యాకోబు నేను యాత్ర చేశాను అని అనుకున్నాడండి. కానీ మనం ఏమనుకుంటున్నా తెలుసా? నాది 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 భోగాలు, సుఖాలు, లగ్జరీస్కి అలవాటుపోయి పాపాలు సులువుగా చిక్కులు పెట్టి పాపంలోకి పడిపోతున్నామండి. అలాంటి పాపాల్లో పడుకోకుండా దేవుల్లో స్థిరంగా బలంగా ఉండాలని, మనం ఈ భూమి మీదకి యాత్ర చేయడానికి వచ్చామని గుర్తెరిగి యాత్రికులమని తెలుసుకొని మన జీవితాన్ని మనం అలాగే జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నానండి. వందనాలండి.